అందరికీ నమస్కారం. ఈరోజు పలాస నియోజకవర్గం మొదట మహిళా శాసనసభ్యురాలుగా అత్యధిక మెజారిటీ అంటే సుమారు 40,000 పైన మెజారిటీతో గెలుపొందిన గౌతు శిరీష మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల రోజు ఎన్నికల వేళ మనందరి మధ్యలోకి వచ్చి ప్రతి శ్రేణికు నీరు ఇప్పిస్తారని మాట ఇచ్చారో అక్కడ ప్రమాణ స్వీకారం, ఇక్కడ పని అనేది ప్రారంభం. ఇక్కడ పలాస నియోజకవర్గంలో పని అనేది ఇక్కడ ప్రతి చేనికి నీరు అందించే దానికోసం మొదటి జడ్పీ మీటింగ్లో వ్యవసాయ మంత్రి గారికి తెచ్చి ఇక్కడ తొందరగా నిధులు అనేవి ఏర్పాటు చేసి పనులు ప్రారంభించి అక్కడ ప్రమాణ స్వీకారం గౌతు శిరీష అనే నేను అన్న వెంటనే ఈరోజు ఇక్కడ ప్రతి చేనుకు నీరు అందించే కార్యక్రమం మన పలాస శాసనసభ్యురాలు ఈరోజు ఇచ్చిన మాట నిలుపుకొని మన ప్రతి రైతు అనేది సుఖంగా ఉండాలి, పంటలు పండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం అనేది ప్రారంభం జరిగింది. సుమారు ఒక 10 పొక్లైనర్లతో తొందరగా సీజన్ స్టార్ట్ అవ్వకముందే నీరు అందించే కార్యక్రమం కోసం ఈరోజు పలాస నియోజకవర్గ పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించి అక్కడ విజయవాడలోనే కూర్చొని ఇక్కడ పనులనేవి తొందరగా పూర్తవ్వాలి. నేను పలాస గడ్డ మీద అడుగు పెట్టేటప్పటికి వంశధార కాలువ చాలా చక్కగా సుందరంగా తయారు చేసి ప్రతి ఒక్క చేనుకి నీరందించే చర్యలు తీసుకోమని పార్టీ పెద్దలకు ఆదేశించడంతో ఇదిగో ఇప్పుడు పని అనేది ఇక్కడ పలాస మండలం టెక్కలి పట్టణం దగ్గర కాలువ అనేది మిషన్ పనిచేస్తుంది. నిజంగా పలాస నియోజకవర్గ రైతులందరూ కూడా ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలకి అంత మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఆవిడ మనకు రుణపడి ఉంటుంది. ఆవిడ ఇచ్చిన మాట ప్రకారమే పలాస రైతులకు కూడా ఆవిడ ఎప్పుడు కూడా మాట తప్పని కుటుంబం నుండి వచ్చింది, ఎప్పుడు మాట తప్పకుండా ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఏదైతే పలాస నియోజకవర్గం నుండి మనందరి ప్రీతమ నాయకురాలు గౌతు శిరీష మేడం గారు అలాగే అచ్చెన్నాయుడు గారు చూసిన వెంటనే పనులు మంజూరు చేయడానికి ఆవిడికి మంజూరు చేసి పనులు ప్రారంభించమని చెప్పినందుకు పలాస నియోజకవర్గం తరపున రైతుల తరపున అందరి తరపున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.